ప్రకాలోకంకి స్వాగతం. ఢిల్లీ ప్రభుత్వ యంత్రాంగం, అధికార యంత్రాంగం ఎట్టకేలకి చిట్ట చివరికి కాస్త ధైర్యాన్ని, తెగువని, సాహసాన్ని ప్రదర్శించి ఫ్లైఓవర్ మీద వెలిసినటువంటి 2 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి ఒక అక్రమ మజార్ని తొలగించేసింది. జనవరి 9వ తారీఖు పొద్దునే అధికారులు వచ్చారు, బుల్డోజర్ని తీసుకొచ్చారు, ఆ అక్రమ మజార్ని అక్కడి నుంచి లేపేసేసి మొత్తానికి ఏరియాని క్లియర్ చేసి వెళ్ళారు. తమాషా ఏంటంటే ఫ్లైఓవర్లు కట్టేదే ట్రాఫిక్ జామ్లను తొలగించేందుకు, రాకపోకల్ని సుగమం చేసేందుకు. దాని మీద అక్రమ కట్టడం వెలియటం బహుశా ప్రపంచ చరిత్రలోనే ఇది మొట్టమొదటి సంఘటన అయి ఉండవచ్చును. ఒక ఫ్లైఓవర్, ఆజాద్ నగర్ ఫ్లైఓవర్, అది ఒక ఫ్లైఓవర్ మీద సమాధి పుట్టుకురావడం, అది అక్రమ సమాధి పుట్టుకురావడము, దానికి రక్షణ వలయం ఏర్పాటు కావడము, 2 సంవత్సరాలుగా అక్కడ దీపాలు వెలిగించేవాడు, దునా తిప్పేటటువంటి వాడు, ఆకుపచ్చ గుడ్డ కప్పి చిల్లర పైసలు ఏరుకునేవాడు, వీళ్ళందరూ జమ అయిపోయారు. 2 సంవత్సరాలు పట్టింది ఢిల్లీ ప్రభుత్వ యంత్రాంగానికి ఆ అక్రమ మజార్ అక్రమమని తెలిసి కూడా తొలగించటానికి 2 సంవత్సరాలు పట్టింది. నిజానికి మజార్లు కానీ, దర్గాలు కానీ ఇవన్నీ కూడాను ఇస్లాం మతం కోసం పోరాడి చనిపోయినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే మత ప్రచారం చేస్తూ జీవితాన్ని గడిపినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఏర్పాటైనవి. వాళ్ళు చనిపోయిన చోటని వచ్చి వెళ్ళి దర్శించుకుని పూజ చేసి అక్కడ కాస్త ఒక దీపమో, ఒక ధూపమో, ఒక అగరబత్తో వెలిగించి కాసిన పూలు, ఒక చాదరు కప్పి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. రాజకీయ నాయకులు కూడా ఈ దర్గాలకు వెళ్ళడాన్ని ఒక ఫ్యాషన్గా చేసేసి భుజాలకు ఆ దర్గా నుంచి తీసుకొచ్చినటువంటి పట్టీల్ని భుజానికి కట్టుకోవడం మొదలుపెట్టారు. ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి గారు గర్వంగా కట్టుకున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు కూడాను అప్పుడప్పుడు కట్టుకుని తన యొక్క సెక్యులర్ సర్టిఫికెట్ని ప్రదర్శిస్తున్నారు. మన రాష్ట్రంలో జరుగుతోంది, చాలా రాష్ట్రాల్లో జరుగుతోంది. అయితే ఢిల్లీలోని ఈ ఆజాద్ నగర్ ఫ్లైఓవర్ మీద హఠాత్తుగా ఈ రకమైనటువంటి దర్గా పుట్టుకొచ్చింది. 2 ఏళ్ల క్రితము ఒక 4 రాళ్ళు, ఆకుపచ్చ గుడ్డ వచ్చింది. దాని తర్వాత అక్కడ ధూపాలు, సాంబ్రాణి వచ్చింది. కొన్నాళ్ళకి 4 గోడలు వచ్చినాయి. కొన్నాళ్ళకి దాని చుట్టూ కొందరు భక్తులు వచ్చారు, చిల్లర పైసలు వసూలు చేసుకోవడం మొదలైంది. సో ఈ రకంగా ఢిల్లీ నడిబొడ్డు మీద ఓ ఫ్లైఓవర్ మీద ఒక మజార్ ఏర్పడింది. దీన్ని తొలగించాలని రాకపోకలు చేస్తున్నటువంటి ఆ ఫ్లైఓవర్ని వాడేటటువంటి ప్రజలు 2 సంవత్సరాలుగా పోరాడుతూ వస్తున్నారు. అధికారులకి మహజర్లు, పిటిషన్లు సమర్పించుకున్నారు, ఎమ్మెల్యేలకు చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆలోచన విధానమే ప్రో ముస్లిం కాబట్టి వాళ్ళు ఏమీ చేయలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపుకి ముస్లిం ఓట్లు ప్రధాన కారణం కాబట్టి వాళ్ళు అసలు దాన్ని పట్టించుకోలేదు. మొత్తం మీద రకరకాల ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా అది అక్కడే ఉంది. ఒక మహిళ 2 సంవత్సరాల క్రితము ఆ 4 రాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసింది. అక్కడి నుంచి తీసేసి మొత్తం అంతా క్లియర్ చేసి ట్రాఫిక్ని, రాకపోకలు సులువుగా చేసుకునేందుకు వీలు కల్పించింది. అయితే కొద్ది రోజుల తర్వాతే మళ్ళీ 4 రాళ్ళు, దాని మీద ఆకుపచ్చగుడ్డ, దాని మీద పూలమాల, దాని మీద పక్కన సాంబ్రాణి కడ్డీలు, ఆ తర్వాత మళ్ళీ వసూలు చేసుకునేటటువంటి కొందరు తయారు. సో 2 సంవత్సరాల పోరాటం తరువాత జనవరి 9వ తారీఖున దాన్ని తొలగించటం జరిగింది. అయితే ఈ తొలగించటం వెనుక కూడా ఒక కథ ఉంది. ఇదేదో సామాన్యంగా తొలగించింది కాదు. ఎందుకంటే ఈ మజార్ ఏర్పాటు అసలు ఫ్లైఓవర్ మీద ఎలా వచ్చింది అని ప్రశ్నిస్తే ఆ మజార్ నిర్వాహకుడు ఒక ఆయన ఉన్నాడు. అతని పేరు సికందర్. ఆయన అన్నాడు, ఇది 1982 నుంచి ఇక్కడే ఉంది అని చెప్పి అన్నాడు. 1982లో ఫ్లైఓవర్ లేదు. ఫ్లైఓవర్ నిర్మాణమై ప్రారంభమైంది 2009లో. 2009 ఏషియాడ్ గేమ్స్ సందర్భంగా ఏర్పాటైనటువంటి ఫ్లైఓవర్ ఇది. ఈ ఫ్లైఓవర్ మీద 82లో, అంటే కట్టడానికి ముందు ఆకాశంలో గాలిలో కింద పునాదులు లేకుండా ఈ మజారు ఉందంటాడు ఆ సికందర్ అనేటటువంటి మహానుభావుడు. కింద ఉన్నది పైకి లేచింది కాబట్టి పైన ఫ్లైఓవర్ మీదకి వచ్చి కూర్చుందని వితండవాదం చేశారు. ఈ దేశంలో ఇటువంటి వితండవాదము దాదాపు 2014 దాకా ఇష్టారాజ్యంగా నడిచింది.
ఏది వాళ్ళు చెప్తే అది ఓకే అన్నట్టుగా నడిచింది. ఇటువంటి సికందర్ల రాజ్యం పూర్తిగా నడిచింది. 2014 తర్వాత కథ మారింది. ప్రజలు తిరగబడటం ప్రారంభించి ప్రశ్నించటం మొదలుపెట్టేటప్పటికీ అసలు ఫ్లైఓవర్ మీద సమాధి ఎలా వస్తుంది, ఫ్లైఓవర్ 82 నాటికి లేనే లేదు, అసలు ఆలోచన కూడా లేదు, ఎట్లా వచ్చిందని అడిగేటప్పటికి నీళ్లు నమిలాడు. కానీ దీన్ని ఎవరు తీస్తారన్నటువంటి ధైర్యంతో అక్కడే తన యొక్క చాదర్ పరుచుకుని వసూలు కోసం కూర్చున్నాడు ఆ సికందర్. చివరికి ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ తీసేసింది. దాన్ని తీయడానికి కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, కొద్ది రోజుల క్రితము లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీలోని అత్యంత పురాతన హిందూ మందిరమైనటువంటి జండేవాలా మసీద్, దానికి ముందు ఉన్నటువంటి గేటు రోడ్డు మీదకు వస్తుంది. ఆయన దేవాలయ యాజమాన్యాన్ని అడిగారు. అడిగిన తరువాత దేవాలయ యాజమాన్యం ప్రజల యొక్క సౌకర్యార్థము తమ గేట్ని కొట్టేయడానికి అంగీకరించింది. దేవాలయం అలాగే ఉంది, కానీ గేటుని మేము ప్రజల సౌకర్యార్థం తీసేస్తాము, కొంత వెనక్కి మేము జరుగుతాం, మా యొక్క ఏరియా ల్యాండ్ కొంత మేము ప్రజల కోసం వదులుకుంటాం, ప్రజల రాకపోకల సౌలభ్యం కోసము. దీనిని లెఫ్టినెంట్ గవర్నర్ గారు చాలా గర్వంగా జండేవాలాలో నేను అడిగిన తరువాత చాలా మర్యాదగా వాళ్ళు తమ యొక్క దీన్ని వెనక్కి తీసుకున్నారు, వాళ్ళకి ధన్యవాదాలు అని చెప్పి ఆయన ట్వీట్ చేశాడు. ట్వీట్ చేయగానే ప్రజలు తిరగబడి ట్వీట్ చేయడం ప్రారంభించారు. మీరు జండేవాలాకి సంబంధించినటువంటి గేట్లనైతే పక్కకి తప్పించారు, ఆజాద్ నగర్ ఫ్లైఓవర్ మీద అక్రమంగా కట్టినటువంటి మజార్ సంగతి ఏంటి? వేలాది మంది ఎప్పుడైతే ఆయనను ట్యాగ్ చేసి ఈ దీన్ని పంపడం మొదలుపెట్టారో, ఆయన అసలు ఏమిటి మజార్ అని చెప్పేసి ఆయన ఎంక్వైరీ మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత అధికారులకు ఆదేశాలు ఇప్పించి మొత్తం మీద ఈ అక్రమ మజార్ని తొలగించడం జరిగింది. ఇది అత్యంత విడ్డూరమైనటువంటి మజార్, ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ కూడా ఫ్లైఓవర్ మీద మజార్ ఏర్పాటైనటువంటి దాఖలా లేదు, ఇక్కడ ఏర్పడింది. ఇది గనక కొనసాగి ఉన్నట్టయితే ఇంకా అనేక ఫ్లైఓవర్లు, స్కైవేలు, వీటన్నిటి మీద కూడా మజార్లు వచ్చేసేవి. కొన్నాళ్ళకి అవి దర్గాలుగా మారేవి, కొన్నాళ్ళకి ఆ పక్కనే ఒక మద్రసా వెలిసేది. మొత్తం మీద ఒక పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ అక్కడ ఏర్పడి రోడ్డు మొత్తం బ్లాక్ చేసేది. మొత్తం మీద ఆలస్యంగా చేసినప్పటికీ ఢిల్లీ ప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని, ముఖ్యంగా వినయ్ కపూర్, ఆయన పేరు వినయ్ కుమార్ సక్సేనా, లెఫ్టినెంట్ గవర్నర్, ఆయనను అభినందించాలి. అదేవిధంగా పట్టువదలకుండా పోరాడినటువంటి ప్రజలను, ఈ అక్రమ మజార్ని తొలగించేదాకా నిద్రపోకుండా పోరాడినటువంటి ప్రజలను అభినందించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.